కేబినెట్ సమావేశం ముగిసింది. జగనన్న రెండో విడతకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డిపిఆర్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. మిచాంగ్ తుఫాను నష్టపరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామాజిక పెన్షన్ని 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెంచుతూ కేబినెట్ అంగీకారం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. జగనన్న రెండో విడతకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డిపిఆర్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. మిచాంగ్ తుఫాను నష్టపరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామాజిక పెన్షన్లని 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెంచుతూ కేబినెట్ అంగీకారం తెలిపింది. మొత్తానికి ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలకి, ఏ పథకాలకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది? గాయత్రి, 3 గంటల దాదాపు 3.5 గంటల పాటు కూడా ఏపీ కేబినెట్ అనేది భేటీ అయితే జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా చాలా కీలకమైన అంశాల మీద చర్చ జరిగి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి కూడా రెండో విడత జనవరి నుంచి మొదలు పెట్టాలని కూడా కేబినెట్ ఆమోదం తెలిసినట్టుగా తెలుస్తుంది. ఇక జనవరిలో వైఎస్ఆర్ ఆసరా అలాగే వైఎస్ఆర్ చేయూత పథకాలకు కూడా ఆమోదం తెలిసినట్టుగా తెలుస్తుంది. ఇక పెన్షన్లకు సంబంధించి కూడా గత ఎన్నికల్లో ఏదైతే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారో దానికి సంబంధించి కూడా జనవరి నుంచి కూడా 3,000 పెంచడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 2,000 కోట్ల వరకు కూడా అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక విశాఖలోని లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా డిపిఆర్ కు ఆమోదం తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉన్నాయో పత్రాలకు సంబంధించి కొన్ని సంస్కరణలు అయితే మార్పులు తెచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్నికలకు సంబంధించి కూడా కేబినెట్ అనంతరం కూడా కీలకంగా కూడా మంత్రులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సిట్టింగ్లకు సంబంధించిన 11 స్థానాలు మార్చడం పట్ల అలాగే పూర్తి స్థాయిలో కూడా నివేదిక తెప్పించుకొని మరికొంతమందిని మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దాదాపు 50 నుంచి 60 సిట్టింగ్ స్థానాలకు సంబంధించి కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మంత్రులకి కీలక దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3.5 గంటల పాటు సాగిన కేబినెట్ లో కూడా పలు తీర్మానాలు చేశారు, ఆమోదాలు కూడా తెలిపారు. దాదాపు 45 అంశాల మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు పథకానికి అలాగే భూ రక్షణ పథకం కోసం కేబినెట్ లో సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక సిఐడి ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి రాయనపాడులో దాదాపు 20 సెంట్లు భూమిని కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే ప్రధానంగా ఆరుదమ్మ అంత పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 క్రీడల్లో కూడా ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆడుదమ్మ ఆంధ్ర ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఈ కేబినెట్ లో నిధులతో పాటు ఆమోదం తెలిసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అయితే 45 అంశాలకు సంబంధించిన కీలక ఆమోదం తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దాదాపు
3.5 గంటల పాటు ఈ సమావేశం అయితే కొనసాగింది. ఇక జనవరిలో అలాగే రాబోయే 3 నెలల్లో కూడా ఎక్కడ నవరత్న పథకాలు కావచ్చు, అలాగే వైఎస్ఆర్ చేయూత, అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా ఎక్కడ నిధులు ఆలస్యం జరగకుండా వెంటనే ప్రజల ఖాతాలో కూడా జమ చేసేందుకు కూడా అధికారులకు కీలక దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తున్నట్టయితే ఇవాళ కేబినెట్ కి సంబంధించి సుదీర్ఘంగా 45 అంశాల మీద చర్చించడం జరిగింది. దాదాపు పథకాలకు సంబంధించి అలాగే రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ కేబినెట్ ని అయితే తీర్మానం చేశారు. రైట్ రాజేష్, మొత్తంగా సెక్యూరిటీ వైజ్ గా కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సీసీటీవీ సర్వేలెన్స్ అంటూ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏ జిల్లాల్లో ఈ సెంటర్స్ అనేవి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది? అయితే ప్రధానంగా సెక్యూరిటీకి సంబంధించి కూడా దాదాపు 8 జిల్లాల్లో కూడా దీని మీద సెక్యూరిటీ అలవెన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నట్టుగా కూడా క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అనేది మరికొద్ది సేపట్లో మినిస్టర్ కూడా దానికి సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా సెక్యూరిటీ అలాగే జిల్లా స్పెషల్ కోర్టుకు సంబంధించిన ప్రతిపాదనలు అయితే జరిగినాయి. అలాగే ఏసీబీ కార్యాలయానికి సంబంధించి కావచ్చు, శాశ్వతంగా కూడా ఇక్కడ భవనాలకు సంబంధించి కూడా హెడ్ ఆఫీసులకు సంబంధించి ఈ కేబినెట్ లో నిర్ణయం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెంలోనే అదనపు జిల్లా స్పెషల్ కోర్టుకు సంబంధించి కూడా ఈ ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో అయితే పూర్తిగా డిస్కషన్ జరిగింది. దానికి కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక సాధారణ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో కూడా దాదాపు 980 తాత్కాలిక పోస్టులను అదనంగా క్రియేట్ చేసి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కూడా సెక్యూరిటీ పరంగా కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా కీలక దిశానిర్దేశం అయితే చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా సెక్యూరిటీ పరంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారం అయితే మరి కొద్దిసేపట్లో పూర్తిగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.